Andy, good evening. This is Ishwar. Welcome to my channel. Nifty and Bank Nifty analysis చెప్పబోతున్నాం. ఫస్ట్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి 23,465. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి 50,000. ఇది రౌండ్ లెవెల్ పైన క్లోజ్ అయినాయి. సో బ్యాంక్ నిఫ్టీ మనం 14th డేట్ ప్రొజెక్షన్ చూసుకున్నట్టయితే నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. అన్ని కాల్ సైడ్ అంటే బుల్లిష్ సైడ్ తీసుకున్నాను. పుట్ సెల్ చేశాను. ఫస్ట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ ఫిల్ చేసింది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఈ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ కన్సల్టేట్ అయింది. ఈ రేంజ్లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ టైం వచ్చేతలకి ఫస్ట్ 10 o'clock వేసాను, తర్వాత 2:14 2 o'clock ట్రేడ్ వేసాను. రెండిట్లో 50,000కి ఏమో ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ వేసిన ట్రేడ్ ఏమో టార్గెట్ 1 హిట్ అయ్యి నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చెప్పుకోవడం వల్ల నో లాస్ నో ప్రాఫిట్. ఎంత 49,900 పుట్కి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్, 50,000 పుట్కి మాత్రం ప్రాఫిట్ వచ్చింది. ఈ మూమెంట్ క్యాచ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం రేపు అనాలిసిస్ వచ్చేతలకి ఫస్ట్ మనం వీక్లీలో చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ ఫుల్ వాలటాలిటీగా ఉండటం వల్ల బిఫోర్ లాస్ట్ వీక్ ఏమో ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది. ఇప్పుడు ఈ ఇన్సైడ్ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది, ప్లస్ 4 days నుంచి ఒకే రేంజ్లో ఉంది. మనకి స్ట్రాంగ్ మూమెంట్ ఖచ్చితంగా రేపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఫుల్ రేంజ్లో ఉంది. దగ్గరగా 1 2 3 4 5 days నుంచి ఫుల్ రేంజ్లో ఉంది. ఎంత ఎక్కువ రోజులు మార్కెట్ రేంజ్లో ఉండిద్దో పొరపాటున దీని హై ఈ రేంజ్లో ఉంది కదా మార్కెట్. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయితే హై సైడ్ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం, లేదంటే డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కిందకు వచ్చి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఏడ ఎంట్రీ ఇస్తాము. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ గ్యాప్ ఫిల్ అయితే ఒక యూ ప్యాటర్న్ ఫామ్ అయితే, గ్యాప్ ఫిల్ అవ్వకపోతే ఇలాగ ప్యాటర్న్ ఫామ్ చేసేది, అంటే కింద నుంచి కింద ప్యాటర్న్ ఫామ్ చేసేది. అప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ వీక్లీలో ఒక హ్యామర్ అంటే ఇది మామూలు హ్యామర్ కాదు. లాస్ట్ వీక్ హ్యామర్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ పడలేదు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇన్సైడ్ క్యాండిల్ పడింది, నిఫ్టీలో ఇన్సైడ్ క్యాండిల్ పడలేదు. హ్యామర్ బ్రేక్ చేసింది. స్ట్రాంగ్ బుల్లిష్ అనాలి దీన్ని. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఒక డోజీ పడింది ఈక్వల్ టు ఇన్సైడ్ క్యాండిల్. ఎప్పుడైనా డోజీ క్యాండిల్ పడినట్టయితే డోజీ హై కానీ డోజీ లో కానీ బ్రేక్ అయితే మనం పొజిషన్ తీసుకోవచ్చు. మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ ఉందని మనకు అర్థమవుతుంది. 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఫుల్ రేంజ్లో నడుస్తుంది. మార్కెట్ ఫుల్ రేంజ్లో ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఈక్వల్ టు 5 days రేంజ్లో ఉంది. దీని హై బ్రేక్ అయితే బుల్ సైడ్ తీసుకుంటాం, దీని లో బ్రేక్ అయితే బేరిష్ సైడ్ తీసుకుంటాము. ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం
గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ వ్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తే యాడ్ ఎంట్రీ ఇస్తాము. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ ఫిల్ చేసుకొని కిందకు వస్తే ఒక యూటర్న్ పాయింట్లో మనం ఎంట్రీ ఇస్తాము. ఇది నిఫ్టీ అండి. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,500, సపోర్ట్ వచ్చేసరికి 23,400, మధ్యలో 23,450 కూడా ఉంది. అది 450 కిందకి వెళ్తే మాత్రం రెసిస్టెన్స్గా యాక్ట్ అయ్యిద్ది, లేదంటే 450 పైకి వెళ్తే మాత్రం సపోర్ట్గా యాక్ట్ అయ్యిద్ది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్నదైతే 50,000 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో సపోర్ట్ వచ్చేసరికి 49,500, రెసిస్టెన్స్ వచ్చేసరికి 50,500. థ్యాంక్ యూ అండి.